దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనము ఈ లోకాన్ని, కొంతమంది వ్యక్తులను మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారి గురించి అభ్యంతరపడుతూ ఉంటారు. ఆయన దేవుడైనా, దేవుడైతే ఆ బాధలు ఎందుకు, దేవుడు అట్లా ఉంటాడా, ఇట్లా ఉంటాడా, ఆయన ఏం రక్షకుడు, ఆయన జన్మ బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదని రకరకాలుగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వారు యేసు ప్రభు వారి మీద ఉన్నటువంటి ద్వేషాన్ని వెళ్ళగొక్కుతూ ఉంటారు. అయితే పరిశుద్ధ గ్రంథము ఈ రీతిగా సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారే సాక్షాత్తుగా ఆయన నోటితో నుంచి మాట్లాడి ఉన్నారు. చూద్దాము ఏమని మాట్లాడారు. లూకా సువార్త 7వ అధ్యాయము 23వ వచనం. నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని వారికి ఉత్తరం ఇచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడంట. నా విషయమై ఎవరైతే అభ్యంతర పడతారో వారు ధన్యులు కాదనే కదా అని అర్థం. నా విషయమై ఎవరు అభ్యంతర పడకూడదు అని ఇక్కడ యేసు ప్రభు వారు సెలవిచ్చాడండి. ఈనాడు చాలామందిని గమనిస్తే యేసు ప్రభు వారి గురించి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. అసలు ముందు యేసు ప్రభు వారి గుణగణాలు ఏంటి, ఆయన పుట్టుకవేంటి, ఆయన ప్రవర్తన విధానం ఏంటి, ఆయన ఎందుకు వచ్చాడు, రాకముందు ఎక్కడున్నాడు, ఆయన ఎలా జీవించాడు, ఏం చేశాడు, ఆయన ప్రవర్తన ఏంటి, ఆయన మాటలు ఏంటి, ఆయన బోధలు ఏంటి అని ముందు స్టడీ చేయగలిగితే, పరిపూర్ణంగా ఆయన గురించి నువ్వు తెలుసుకోగలిగితే నీకు అభ్యంతరాలు ఏమి ఉండవు. ప్రియమైనటువంటి ప్రజలారా, సహోదరులారా, నువ్వు ఆయన గురించి అభ్యంతరపడుతూ ఉన్నావంటే నీకు ఆయన గురించి తెలియదని అర్థం. తెలియని వాళ్ళే కదా క్షేపణ చేసేది, ఆటంకపరిచేది. మొదట నువ్వు తెలుసుకున్న తర్వాత అప్పుడు ఆయన గురించి స్టేట్మెంట్ ఇస్తే అది సత్యం అవుతుందండి. అందుకే యేసు ప్రభు వారు చెప్పి ఉన్నారు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని పబ్లిక్ సవాలు విసిరాడు ఆయన. ఈ రీతిగా సవాలు విసిరినటువంటి వ్యక్తి ఈ భూ ప్రపంచంలో ఏ మనుష్యుడు లేడు. నాలో పాపం లేదని ఎవ్వరూ చెప్పలేదండి. నేను దేవుని కుమారుడిని, దేవుణ్ణని ఎవరు చెప్పలా. యేసు ప్రభు వారు చెప్పాడండి. అలాంటి స్టేట్మెంట్లు ఎవరు ఇవ్వలేదండి. అది అంతటి రక్షకుడు సర్వమానవాల్ని రక్షించటానికి వచ్చినటువంటి దేవాది దేవుణ్ణి అభ్యంతరపరిస్తే నీకు రక్షణ ఉండదు. ప్రజలారా, సహోదరుడా, అనవసరంగా నీ రక్షణను కోల్పోయి, నిత్య జీవాన్ని కోల్పోయి నరకంలో కాలిపోతావు. ప్రియమైన ప్రజలారా, దయచేసి ఆలోచించండి. ఆవేశంతోనూ ఉద్రేకంతోనూ మాదిది మాదని మీరు నిర్ణయాలు తీసుకుంటే ఆ తర్వాత నష్టపోయేది మీరే. ప్రజలారా, ఈ బ్రతికి ఉన్నంతకాలం బాగుంటుంది, ఈ భూమి మీద జీవించినంతసేపు మీకు బాగానే ఉంటుంది. కానీ మరణించిన తర్వాత మీ ఆత్మను గురించి, అప్పుడు మీ ఆత్మ సంగతి భయంకరంగా ఉంటుంది. ప్రజలారా, దయచేసి గమనించండి. యేసు ప్రభు వారి గురించి అభ్యంతరం పడొద్దండి. యేసు ప్రభు వారి గురించి అభ్యంతర పడేవాడు ఎవడు ధన్యుడు కాదు. ఆయన సర్వమానవాళి వరకు వచ్చి ఉన్నాడు. సర్వమానవాళిని ఆయన ప్రేమించాడు. మనుష్యులందరినీ ఆయన ప్రేమించి ఆయన తన స్వరక్తం ఇచ్చి వారందరిని సంపాదించుకున్నాడు. రక్షణకు అర్హులుగాను స్వర్గానికి వారసులుగా చేశాడండి. ముక్తికి మార్గము, సత్యము, జీవము యేసుక్రీస్తు ప్రభుల వారే. తెలుసుకోనండి. తెలుసుకున్నటువంటి మనము ఈ విశ్వాస మార్గంలో, సత్య మార్గంలో నడుచుకోవాలి. ఆయనను గురించి అభ్యంతరాలు మనం పెట్టుకుంటే మనము ధన్యులుగా ఎంచబడం. కాబట్టి ప్రియమైన ప్రజలారా, దయచేసి గమనించండి. ఆయన గురించి ఎవరు అభ్యంతరపడొద్దు. ఆయనే రక్షకుడు, ఆయనే మనకు దేవుడు, ఆయనే మనకు స్వర్గమిచ్చువాడు, ఆయనే మన ప్రతి అవసరమును తీర్చి మనల్ని ఆశీర్వదించి వర్ధిలింపు చేయవాడు. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.